రివ్యూ ఆఫ్ ద మూవీ సీతా పయనం తెలుగు మూవీ డైరెక్టెడ్ బై యాక్షన్ కింగ్ అర్జున్. మూవీ ఎలా ఉందంటే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ రైడ్ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అలా ఉంది మూవీ. అయితే ఈ సీత పయనం మూవీ యొక్క స్టోరీ ఏంటంటే తండ్రే లోకంగా బతికే సీత పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడదు. ఓ పని మీద తండ్రికి దూరంగా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే జర్నీలో ఆమెకి అభి అనే ఒక అతను పరిచయం అవుతాడు. అదే జర్నీలో గిరి, బసవన్న అనే మరో ఇద్దరు వ్యక్తులు జాయిన్ అవుతారు. ఈ జర్నీ ఆమెకి ఎలాంటి లెసన్స్ నేర్పించింది, పెళ్లికి భయపడే సీత ఆ భయాన్ని ఎలా పోగొట్టుకుంది అన్నది ఈ సీత పైన మూవీ యొక్క స్టోరీ. లైఫ్ లో ఎన్నో జర్నీలు చేస్తాము, కానీ కొన్ని మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇంకొన్ని జర్నీలు అయితే మన లైఫ్ నే మార్చేస్తాయి. ఇదే పాయింట్ తో కథ రాసుకుని సీత పైన మూవీ తీశాడు యాక్షన్ కింగ్ అర్జున్. హీరోయిన్ తన కూతురు కావడంతో సీత క్యారెక్టర్ డిజైన్ చేసే విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అలాగే హిందూ సాంప్రదాయం అండ్ విలువల గురించి చూపిస్తూ పెట్టిన కొన్ని ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అర్జున్ అనగానే శివకాశి, సేవకుడు ఇలాంటి భారీ యాక్షన్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తాము చాలా మంది. అయితే ఈసారి తన కూతురి కోసం పూర్తిగా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎమోషన్స్, కుటుంబ విలువలకు ఇంపార్టెన్స్ ఇస్తూ సీత పైన మూవీని అయితే తీశాడు. సీత క్యారెక్టర్ లో ఐశ్వర్య బాగా యాక్ట్ చేసింది. కొన్ని చోట్ల లెంగ్తీ డైలాగులను చెప్పడానికి బాగా కష్టపడింది. ఆమె తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడంతో కన్నడ పిల్ల తెలుగులో మాట్లాడుతున్నట్లు ఫీల్ అయితే కలిగింది. నిరంజన్ క్యారెక్టర్ బాగుంది. హీరోయిజం మరీ ఎక్కువ కాకుండా సెటిల్ గా నిరంజన్ ని చూపించాడు అర్జున్. ప్రకాష్ రాజు, సత్యరాజు, అర్జున్ సర్జా, ఆయన మేనల్లుడు ధ్రువ్ సర్జా ఎంట్రీలను శాండల్వుడ్ జనాలు బాగా ఎంజాయ్ చేస్తారు. బిత్రి సత్తి లాంటి తెలుగు యాక్టర్స్ కూడా యాక్ట్ చేశారు. సీత పైన మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. సాంగ్స్ అయితే పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం అనూప్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎమోషన్ సీన్స్ ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పైకి లేపాడు. ఈ మూవీకి సాయి మాధవ్ బుర్రా లాంటి టాప్ రైటర్ డైలాగులు రాశాడు. తన వర్క్ అంతా కూడా డైలాగుల్లో కనిపించింది. ఈ మూవీకి అర్జున్ జస్ట్ డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా. కూతురిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ తీసిన మూవీ కావడంతో ఎక్కడా కూడా ఖర్చుకి వెనకాడకుండా చాలా రిచ్ గా చూపించాడు. ఓవరాల్ గా సీత పైన మూవీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కుటుంబ విలువలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన సీత పయనము ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ. తప్పకుండా థియేటర్ కి వెళ్లి మూవీని చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.